లవ్ మ్యారేజ్ అయితే లైఫ్ అయితే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడంతా రివర్సే జరుగుతుంది. పెళ్ళి 1 year అయింది, హ్యాపీగానే ఉన్నారు కదరా? 6 months హ్యాపీగానే ఉన్నాం. ఆ తర్వాతే వారానికి ఒక్క కూడా జరగాల్సిందే. అడిగిన చోటికి తీసుకెళ్ళట్లేదని, ఇష్టమైన తీసుకురావట్లేదని, ఏమనంటే నా మీద ప్రేమే తగ్గిపోయింది అంటుంది. పెళ్ళికి ముందు తర్వాతని కంపేర్ చేస్తుందిరా ప్రతి విషయంలో. అంతేగాని బాధ్యతలు పోయినవి మాత్రం తెలియదు. అంతేలే అదంతేలే అదంతేలే, శుభలేఖ రాసుకున్న కలయో నిజమో. నా బాధ మీకు కామెడీగా ఉందారా? రే అది ప్రేమించేటప్పుడు ప్రతోడు లుంగి ఎగ్గట్టేసుకుని తిరిగేస్తుంటాడు. బొంగాళ్ళ ఖాతంలో నీరంటే నువ్వేలే అంటూ ఎంజాయ్మెంట్లో ఉంటాడు. అదే పెళ్ళయిందనుకో, టో 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 టో, ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం అంటూ ఏడుస్తారు. రే ఊరుకోరా, వాడు సీరియస్ చెప్తుంటే. మామ ఓ పెగ్గేసుకో. అప్పట్లో తన కలిసిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఉండేదిరా. తన కోపం నాకు ఇష్టం, తన అమాయకత్వం ఇంకా ఇష్టం. ఇంకా తను నవ్విందంటే ఆ ఇష్టాన్ని చెప్పలేదు. ఈరోజు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిజంగా? అవును. మా జూనియర్స్ ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు, అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చాను. నువ్వు మాత్రం పార్టీలు బాగానే చేస్తున్నావు, మాకే పార్టీ లేదా? నీకేం పార్టీ కావాలి? ప్రేమ పార్టీ. అబ్బో, నువ్వు కొంచెం దూరంగా ఉంటే చెప్తా. నన్ను రెచ్చగొడుతున్నావు, నేను ఇంకా దగ్గరికి వస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా, నెట్టేస్తాను. ఇప్పుడు ఏ విషయంలో ఎప్పుడు గొడవపడుతుంది చాలా కంగారుగా ఉందిరా. ప్రేమించేటప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది కొనిపెడతాంరా. దాంతో వాళ్ళకి బాగా అలవాటైపోతుంది. అర్ధరాత్రి ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటారు. నిద్రపోడా, టీవీ చూస్తున్నా అంటాం. అయితే సత్యం థియేటర్కి వచ్చి ఐస్ క్రీమ్ తిందాం అంటారు. ఫోన్ పెట్టేస్తుంది. మనం ఎప్పట్లాగే 100-200 పక్కన అడుక్కొని జంపు జలానే. అవన్నీ ఎప్పుడు చేయాలి, చేస్తాం. ప్రేమలో అవన్నీ చాలా హాయిగా ఉంటారా, కానీ పెళ్ళైతే వీడు చెప్పింది కరెక్టేరా. ఎందుకంటే అప్పుడు మనకు పని పాట ఏమీ ఉండదు, బేవర్స్గా తిరగడం. కానీ పెళ్ళైతే వీటిల్లో 70% చేంజ్ అయిపోతాయి. వీడు అలా తిరిగినోడేగా, ఎక్కడికన్నా పోదామంటే వచ్చేవాడే కాదు. అవును, మీ అక్కకి నా గురించి చెప్పావా? ఏమంది? నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి అడిగింది. నీ పిక్అవుట్ వాట్సాప్ చేయమంది. చూసిందా నా ఫోటో? ఏమన్నారు? తర్వాత చెప్తాలే. లేదు లేదు, ఇప్పుడే చెప్పు ఈ ప్లీజ్. అమ్మాయి కంటే మన పక్కింట్లో ఉన్న పనిపిల్ల బాగుంది కదరా అంది. ఏ ఎక్కడికి? ఏ వదులు, ఇంకా నేనెందుకు? ఆ పని పిల్లనే పెళ్లి చేసుకో. నేనేదో తమాషా కన్నానులే. తమాషా ఏం కాదులే. ఇప్పుడు చెప్పినా ఏముందో? నిజంగా లవ్ చేసి నువ్వు ఈ అమ్మాయిని అయితే దాంతో నేను తప్పకుండా మాట్లాడుతుంటా అంది. రేపు లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఓకే వెళ్దాం. హలో రేయ్, ఈవినింగ్ అశోక్ గారి బర్త్డే. నువ్వు త్వరగా మీ ప్రియురాలను వదిలిపెట్టి వస్తే అందరం కలిసి వెళ్దాం. ఓకేరా, మీరు వెళ్ళండి, నేను వస్తా. మాకు అర్థమైందిలే. ఇంకోసారి ఫోన్ చేస్తే చెప్పు చుక్కొట్టు. అవునా, సరేరా. నీ వెకిల్ నువ్వు కనపడుతుందిరా, పెట్టరా ఫోన్. అప్పుడు మీ కోపాన్ని చల్లార్చడానికి ఓ ఫుల్ బాటిల్ ఇచ్చేవాడు. ఆ మాత్రం బాటిల్ తీసుకొచ్చా కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెట్టేది. అయితే కొంపదీసి ఇప్పుడైనా గొడవ అయిందా ఏంటి? గొడవ కాదు, గొడవలు జరిగాయి. అబ్బో, అనుకున్న దానికన్నా చాలానే జరిగాయి. పెళ్ళవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో మీకు తెలుసు కదరా. మాకేగా అన్నీ తెలుసు. వాళ్ళన్న ఒప్పించడానికి ఎన్ని పాటలు పడ్డాము ఎవరా? వాడినంటే గుర్తొచ్చింది. వాడిని చూస్తేనే సగం ప్యాంట్ తెడిచేదిరా బాబు. వాడేవుడ్రా, రాజమౌళి సినిమాలు విలన్లాగా ఉంటాయంటరా బాబు. నాకు మ్యాచెస్ చూడొద్దని చెప్పాను కదా. అపో, నీకు నచ్చేవాడు దొరికేంత వరకు ఫోటోస్ వస్తూనే ఉంటాయి. రవి గురించి నీకు చెప్పాను కదా ఆల్రెడీ. లవ్ మ్యారేజ్ అంటే నాకు నమ్మకం లేదని చెప్పాను కదా. అమ్మ నా నుండి ఇలా చేసేవాళ్ళే కాదు అసలు. నువ్వెలా చెప్తావు? అయినా లేని వారి గురించి చర్చలు ఎందుకు? నీ పెళ్లి బాధ్యత నాది, నా ప్రెస్టేజ్ ఇష్యూ.
ఐ హేట్ యూ అన్నయ్య. ఐ లవ్ యూరా బుజ్జి. సంధ్య ఏడవకు, మీ అన్న ఒక్కడే కదా ప్రాబ్లం, ఆలోచిద్దాం, సొల్యూషన్ దొరుకుతుంది. మా అన్నయ్య ఒప్పుకోడు. ఇప్పటికే 6 months వెయిట్ చేశాం. మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం. మీ అన్నకి పట్టింపులు ఎక్కువ కాబట్టి ఆలోచిస్తున్నాడు. లేదు, నీకు మా అన్నయ్య గురించి తెలీదు. ఆయన ఒప్పుకోడు. మన ఇద్దరం ఎటన్నా వెళ్ళిపోదాం. ఏ ఏం మాట్లాడుతున్నావు సంధ్య? అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకు. 6 months కాదు, 1 year అయినా 2 years అయినా వెయిట్ చేద్దాం. ఇది మన లైఫ్ సంబంధించిన విషయం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు అలాగే అంటావు. ఇక్కడ ఎంత భయంగా ఉందో నీకు తెలీదు. అది కాదు సంధ్య, అలా పారిపోతే పేరెంట్స్కి బంధువులకు దూరం అయిపోతాం. ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించలేం. నేనున్నాను కదా, అంతా మనం అనుకున్న విధంగానే జరుగుతుంది. ఓకే? ఓకే. 3 years లవ్ చేసుకున్నారు. 1 year వాళ్ళని ఒప్పించడం కోసం ఆగారు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1 year అయిందో కాలేదో అప్పుడే గొడవలు. అన్నీ చిన్న చిన్న గొడవలేరా, చిలికి చిలికి పెద్ద అవుతాయి. నువ్వు చెప్పింది కరెక్ట్రా. చిన్నవే అర్థం చేసుకునే గొడవలోనే ఆగిపోతాయి, లేదంటే బ్లాస్టే. మహానుభావుడు ఏంటి ఇప్పుడు వచ్చాడు? ఏం తమ్ముడు మంచి పార్టీలో ఉన్నట్టున్నారు? అవునన్నా, ఫ్రెండ్ వచ్చాడు. ఓకే ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. అన్నా కొంచెం సీరియస్ డిస్కషన్ ఉన్నాం, కొంచెం పక్కెళ్ళన్నా. రే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు తమ్ముడు, కానీ కానివ్వండి, భలే వాళ్ళే. 7 సెన్స్ కూడా ఉంది నాకే. రే ఏం కావాలి ఇచ్చేయండి రా. అదే తమ్ముడు బాగా నచ్చాడు. టాపిక్ సాగపీయకుండా విషయానికి వచ్చాడు. ఏ లేదు, రూమ్లో స్టఫ్ ఉంది కానీ మందు లేదు. నాడా దొరికింది కానీ గుర్రం లేదు. రేపు మనకి ఓసి ఫుల్ వస్తుంది. భయ్యా పై, భయ్యా పై, పై. భయ్యా వద్దు భయ్యా, భయ్యా కొంచెం, భయ్యా కొంచెం. భయ్యా పెగ్గు దాటిపోతుంది. నీ పెగ్గు లేక నీకుంటుంది, నా పెగ్గు లేక నాకుండదు. ఆవేశపడబాక తమ్ముడు. అది టీచర్స్ కాచన్నా. టీచర్సో మాస్టర్సో నాకు అవసరం లేదు. రేపు నా బాటలు వస్తే ఓసి ఫుల్. నీ ఇష్టం, పెగ్గే తాతావో 4 పెగ్గులు తాగుతావో ఫుల్లే తాతావో, బీ ఫ్రీ. అసలే నాకు 7 సెన్స్ కూడా ఉంది. ఈ మందే కొంత తేడాగా ఉందయ్యా, ఈసారి కొనేటప్పుడు చూసుకోనండి. ఉంటాను తమ్ముడు. చీపు తాగేవాడికి స్కాచ్ ఏమనిద్ది? ఛే, మనమే అనుకున్నాం మనకంటే పెద్ద తాగుబోతు. పెగ్గు చాలని మాకు తాగిపోయిండు. దేనమ్మ జీవితం. ఇందాకేదో చెప్తున్నావు, బ్లాస్ట్ ఏదో అని. అన్నీ చిన్న చిన్న గొడవలే, అర్థం చేసుకుంటే గొడవలన్నీ అయిపోతాయి, లేదంటే బ్లాస్టే. ఏది మచ్చుకొని బ్లాస్ట్ల గురించి చెప్పమా. కొన్నేంటి చెప్తే చాలానే ఉన్నాయి. అబ్బో, అన్ని వినో అప్పుకు మాకు లేదులే కానీ కొన్ని చెప్పు. లాస్ట్ మంత్లో ఒకరోజు అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చా. అవును, ఆర్ఎస్ బ్రదర్స్ లో కూడా కేజీ లెక్కన చీరలు అమ్ముతున్నారంట. సిరి, రవి కూడా వచ్చినట్టున్నాడు. నేను 7:30 వచ్చేస్తాను. బాయ్. హాయ్ రవి. హాయ్ సంధ్య. నువ్వు త్వరగా 20 minutes లో స్నానం చేసి రెడీ అవ్వు. శిరీష వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్దాం. రేపు వెళ్దాంలే, సాటర్డేనే కదా. మూవీకి వెళ్దాం. నేను ముందే ప్లాన్ చేసుకున్నావే. అయితే నువ్వు వెళ్ళు, నేను బాగా టైర్డ్ అయిపోయాను, ఫోన్ చేసి పడుకోవాలి. నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పానంటే పట్టించుకోరేంటి? అబ్బా అరవా మాకు, నా వల్ల కాదు, నన్ను వదిలే. అంతేలే, షాపింగ్కి వెళ్దామంటే కూడా తప్పే. పెళ్ళాక నా మీద ప్రేమ మొత్తం తగ్గిపోయింది అని ఎవరన్నారు? ఎవరో చెప్పడం ఎందుకు, కళ్ళ ముందు కనపడట్లేదు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు మీరు. అప్పటికి ఇప్పటికి ఎందుకు కంపేర్ చేస్తావు? నా పరిస్థితి నీకు అర్థం కాదులే. ఉండు, రెడీ వస్తా. ఓకే, వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి. ఇదిగో టవల్. మొత్తానికి సాధించేసిందనమాట. గొడవ పెద్ద ఎందుకులేని మనోడే తగ్గాడులే. ప్రతిసారి నాకు అలవాటు అయిపోయింది, తను మాత్రం అస్సలు అర్థం చేసుకోదు. అర్థం చేసుకోరు, నానా అర్థాలు చేసుకుంటారు. లాస్ట్ వీక్ నెక్లెస్ కోసం గొడవ. ఈరోజు పేపర్లో చూడలేదా? ఇంకో 2 weeksలో గోల్డ్ రేట్ తగ్గుతుంది, అప్పుడు తీసుకుందాం. మా కజిన్ సిస్టర్ మ్యారేజ్ 2 days లో ఉంది. మా బంధువులు ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మళ్ళీ ఇంత పెద్ద ఫంక్షన్ ఎప్పుడు వస్తుందో ఏమో.
ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత తీసుకున్నా వేస్ట్. దీనికి గోల్డ్ కరెక్ట్. ఓ 2 కేజీలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే పోయిద్ది. ఇంకా గోల్డ్ ఉందిగా, అది వేసుకో. ఈ పెళ్ళికి కొనిపిస్తానన్నారు కదా, మళ్ళీ ఎందుకు? కళ్ళ ముందే 10,000 తగ్గుతున్నట్టు కనిపిస్తుంటే ఎలా తీసుకుంటావు? ఇప్పుడు తీసుకుంటే ఏమైంది? బంగారం రేట్ పెరిగేదే కానీ తరిగేది కాదు కదా. లాభం లేదు. దీనికి గోల్డ్ కరెక్ట్. అసలు మీరు మీరు అప్పట్లో అప్పట్లో లేరు, లేరు, అప్పటికిప్పుడు మారిపోయారు. మొత్తం మారిపోయారు, ప్రేమ తగ్గిపోయింది, ప్రేమంతా తగ్గిపోయింది, బ్లా బ్లా బ్లా. అంతేగా? డైలాగులు ఏమాత్రం తేడా ఉన్నా నన్ను చెప్పు తీసుకుని కొట్టుండ్రా. మరి తర్వాత ఏమైంది? ఏముంది, కొనిపించా. ఇలా 1 కాదు 2 కాదు. దీనికి మంచి ట్రీట్మెంట్ ఒక ఇంగ్లీష్ నావెల్లో చదివానురా. అదేంటో చెప్పరా బాబు. ఏం లేదు, అలాంటి వాళ్ళని చేతికి అందినంత దూరంలో ఉంచుకొని లాగి పెట్టి ఒకటి కొట్టడమే. ఈరోజు నా వల్ల కాక ఫైర్ అయ్యా. ఈరోజు ఏం అడిగిందో? లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి మీరేమో నవేగో ప్రేమికులా? అడిగేటప్పుడు ఆలోచించరా? ఇంతకీ లాంగ్ డ్రైవ్ ఎక్కడికి? నాగార్జున సాగర్కి. జస్ట్ 200 కిలోమీటర్స్. పర్లేదు, పాప బంగారమే, అస్సలు ఖాళీగా ఉంచదే. లాంగ్ డ్రైవ్ లేదు, ఏం లేదు. ఈ 2 డేస్ ఇంట్లోనే రెస్ట్. చాలా రోజులు అవుతుంది. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం రవి, ప్లీజ్. వీకెండ్ ఇచ్చేది ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి. ఏదైనా అర్జెంట్ పని అయితే వెళ్ళొచ్చు, కానీ ఊరికే ఎందుకు? ప్రతి దానికి ఏదో ఒక సాకు చెప్తావు, అంతేగాని తీసుకెళ్ళవు. మూవీకి వెళ్దాంలే. డిన్నర్ కూడా బయటే చేద్దాం. లాస్ట్ వీక్ కూడా సేమ్ టైం టేబుల్. మరి నీకు వారానికి ఎంత చూపించుంటావా? మళ్ళీ వెటకారాలు ఒకటి. అసలు నా మీద ప్రేమే లేదు నీకు. అప్పట్లో లేవు నువ్వు. ఈ మాటకి పర్మనెంట్ ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యా. సంధ్యానికి చాలాసార్లు చెప్పా అలా కంపేర్ చేయొద్దు అని. అయినా మన లవ్ అయ్యి 5 years అయింది. నువ్వు ఇంకా ఆ ఊహల్లోనే ఉన్నావు. అవి జస్ట్ తీపి జ్ఞాపకాలు మాత్రమే. అప్పుడు బాధ్యతలు లేవు కాబట్టి చెట్టపట్టలు వేసుకుని తిరిగాం. నా మీద ప్రేమ లేదంటావు. ఎందుకు ప్రేమ అనే పదాన్ని అంత ఎక్కువ ఊహించుకుంటావు? ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి ఉండే ఇష్టం, అభిమానం. అదే అబ్బాయికి అమ్మాయి మీద ఉందంటే ఇష్టం, అభిమానంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది. అదే సెక్స్. అవును, పచ్చిగా చెప్పాలంటే అదే. ప్రేమ అనే పుస్తకంలో చివరి చాప్టర్ అదే. మరి ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే ఎల్లకాలం కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ కూర్చోలేరుగా. దాని తర్వాత స్టెప్కి వెళ్తారు. అదే శృంగారం. సంధ్య, నువ్వు వెండితెర మీద ప్రేమ అనే సినిమా మాత్రమే చూస్తున్నావు, కానీ తెర వెనుక జరిగే సత్యం ఇదే. అక్క చెల్లి, అమ్మా నాన్న, ఫ్రెండ్స్, ఇలా అందరి మీద ప్రేమ ఉంటుంది. కానీ ఒక ప్రియురాలతోనే శరీరం కలుస్తుంది. కనుకే వాళ్ళందరికంటే నువ్వెక్కువ. అందువల్లనే మన ఇద్దరి మధ్య ప్రేమ అంత గొప్పగా కనపడుతుంది. ఈ 5 yearsలో తను మొదటిసారి నాలో కోపాన్ని చూసింది. ప్రేమికుల దగ్గర నుంచి పండు ముసలోళ్ళం అయ్యే వరకు నీ మీద ప్రేమ అలాగే ఉంటుంది. ఎప్పటికైనా ప్రేమ శాశ్వతం. ప్రేమికులే మట్లో కలిసిపోతారు. మన లవ్ సక్సెస్ అయిందంటే నిదర్శనం మన పెళ్ళే. నువ్వు కోరింది ఇస్తే ప్రేమ ఉన్నట్లు, లేదంటే ప్రేమ లేనట్లు అంటే తప్పు సంధ్య. అది సందర్భానుసారం బయటపడుతుంది. ప్రేమ అనేది ఒక వస్తువు అయితే బాగుండేది, తెచ్చి మన మధ్య పెట్టుకునేవాళ్ళం. షిట్. ఇంత సడన్గా ఫుల్ బాటిల్ తెచ్చావేందా అనుకున్నా. బ్లాస్ట్ అయింది. ఏదో ఒకరోజు జరగాల్సింది ఈ రోజు జరిగింది. ఏదైనా అర్థం చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి బిహేవియర్ బై బర్త్ వస్తుంది, కొంతమందికి 1-2 సార్లు చెప్తే అర్థమైద్ది. నాకు తెలిసి సంధ్య చెప్తే అర్థం చేసుకుంటుంది. నా తెప్పలేవు నేను పడతలేరా? ఓ పెగ్గిపోయిరా. రేయ్, ఎందుకు? కిందకెళ్ళి తిందాం పదా. రే, 3 పెగ్గులు ముద్దు, అంతకు మించి వద్దు. చల్. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణ. హలో రవి, ఎక్కడున్నావు? రూపా, కిషోర్ రూమ్లో ఉన్నాను. రూపా, అర్జెంటుగా మీ ఇంటికి రా. సంధ్యాకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఓ షిట్.
కిషోర్ వాళ్ళ రూమ్కి వెళ్ళాడంట. ఫోన్ చేశాను, వస్తున్నాడు. నన్ను కొంచెం బెడ్రూమ్లో కూర్చోబెట్టవా? రూపా ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళావు రవి? ష్, చిన్నగా. బాత్రూంలో స్లిప్ అయి పడింది, కాలికి దెబ్బ తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఇప్పుడే వచ్చాం. ఓ అంతేనా? ఎప్పుడు జరిగింది? నైట్ 8:40కి జరిగింది. నీకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు కాల్ చేసింది. నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నాం. ఇప్పుడే వచ్చాము. డాక్టర్ ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇతనేనా సంధ్య హస్బెండ్? వైఫ్ని ఎలా చూసుకోవాలో తెలీదా మీకు? ష్, ఎవరివిడా? కొంపదీసి మహిళా మండలి నాయకురాలు కాదు కదా? తన నా ఫ్రెండ్లే. ఆడవాళ్ళ మనసుని అర్థం చేసుకోరా మీ మగవాళ్ళు? నువ్వు మరీ భయపడుతున్నావు మేడం. అలా ఒకదాన్నే వదిలి వెళ్ళిపోతే ఎలా? నువ్వు వాగవే, నువ్వు చెప్పు. అదంతా వివరంగా మళ్ళీ చెప్తాను. డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు. తను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. చేశాక ఇవ్వు. థ్యాంక్స్ టీచర్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నువ్వు ఒకదాని కదా? అలాగే. పెళ్ళాన్ని చూసుకోవడం చేత కాదు కానీ ఇప్పుడైనా మా కాలనీకి రాకపోతావా నీ సంగతి చెప్తా. నన్నే రావద్దంటావా? వీడి చింపిరి మొహము. సారీ, రాత్రి ఏదో కోపంలో. ఇట్స్ ఓకే. అవును, రోజు వెళ్ళే బాత్రూమే కదా, అలా ఎలా పడ్డావు? ఇప్పుడు లేచి చూపించమంటావా? ఓ వద్దులే. అవును, టాబ్లెట్స్ వేసుకోలేదు కదా? బ్రేక్ఫాస్ట్ చేసి వేసుకుందులే. ఫ్రిడ్జ్లో ఏముంది? సంధ్య, బ్రేక్ఫాస్ట్ రెడీ. హలో. హలో, చెప్పరా. ఎక్కడ్రా? ఇంట్లోరా, 8:30కే వచ్చేసా. వెళ్ళావా? సరే, ఆఫీస్లో కలుద్దాంలే. ఈరోజు ఆఫీస్కి రావట్లేదురా, సంధ్యకి హెల్త్ బాగోలేదు. పెళ్ళానే సేవ చేస్తున్నావు అన్నమాట. నా పిల్లానికి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారా? పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువే. ఎంతైనా లవ్ మ్యారేజ్ కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. సరేరా, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. అవును, టాబ్లెట్స్ ఏం వేసుకోవాలి? ఇవి. సరే, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తా. నేను హాల్లో కూర్చోబెట్టి ఉంటావా? టీవీ చూస్తూ టైంపాస్ చేయొచ్చు. వద్దు, నేను వెళ్తానులే. అబ్బా, నువ్వు వెళ్తావా? ఏదో ఒకసారి వెళ్ళు. వండే కూడా కాలేదు, అప్పుడు ఎంత తగ్గిందా? ఆహా, అబ్బా, చిన్నప్పుడు తొక్కుడు పిల్లలు బాగానే అంటున్నావు. ఎక్స్ట్రాలు చేయకు, పద తీసుకెళ్తా. సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తా, 1 అవర్లో వచ్చేస్తా. వస్తావా? మీ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తావా? సెట్ అయ్యరా, 1 అవర్లో వచ్చేస్తా. కావాలంటే టైం పెట్టుకో. Same bed, but it feels just a little bit bigger now. A song on the radio, but it don't sound the same. It's like too young, too dumb.
I hope he buys your flowers. ఏమైనా భయంగా ఉంటే నా మీద చేసుకోవచ్చు. నాకేం అవసరం లేదు. నువ్వు మాత్రం నా మీద కాలేకు. ఓకే, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ సంధ్య. గుడ్ మార్నింగ్. కాల్ ఎలా ఉంది? నాట్ బ్యాడ్. నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే కాఫీ రెడీగా ఉంది. హాయ్ రవి, ఎలా ఉన్నావు? బావగారు, వాట్ ఏ సర్ప్రైజ్. కూర్చోండి. ఏంటమ్మా, కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయిందంట? ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు. ఏం చెప్పారు డాక్టరు? ఒక 1 వీక్ రెస్ట్ ఓకే తీసుకోమన్నా. ఓకే. ఏం రవి, ఇంకేంటి విషయాలు? ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు బావా, 2 days లీవ్ పెట్టాను. నెక్స్ట్ 2 days వీకెండ్ కదా, 4 days తనకి కంపెనీ ఉండొచ్చు అని. అలాగా. అవును, మీరు ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఇప్పుడు ఏమొద్దులే రవి, చెల్లెలు చూడడానికి వచ్చాను. బావగారు, మీకు గ్రీన్ టీ అంటే ఇష్టం కదా? ఇంట్లో ఏదుంటే అది రవి. లేదు బావా, జస్ట్ 2 minutes. ఏ వద్దు రవి, ఇప్పుడు ఎందుకు? ఈలోపు నిద్ర మాట్లాడుకుంటాను. అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్ గొప్పగానే ఉంటుంది. వన్స్ పెళ్ళైన తర్వాత సంసారం అనేది రెండిట్లోనూ సేమ్. సంసార సాగరాన్ని ఈదుకుంటూ ఒడ్డుకొచ్చే వాళ్ళే అందరికంటే గొప్ప భార్యాభర్తలు. సిటీలో పార్కుల వెంట 1000 మంది ప్రేమించుకుంటే 100 మందే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అందులోనూ 10 మందే చక్కగా సంసారాన్ని సాగిస్తున్నారు. ఏదన్నా భార్యాభర్తలు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను రవిని ఏమనలేను, ఏమనకూడదు. వద్దన్నా వినకుండా వెళ్ళిపోయావేంటి రవి? అయ్యో పర్లేదు బావగారు. మీ ఇద్దరిలో తప్పెవరిదో నాకు తెలీదు, కానీ దాన్ని పెద్దది కాకుండా చూసుకో. బావగారు, టీ తీసుకోండి. థ్యాంక్స్ రవి. ఏమో వద్దన్నా పెట్టుకోవచ్చా? పర్లేదు బావగారు. ఇంకేంటి సంగతులు? చెప్పాలి రవి, నువ్వే ఆఫీస్కి వెళ్ళదా? సరే చెల్లమ్మా, నేను వెళ్ళొస్తాను. ఓకే రవి, టేక్ కేర్. హే, ఏమైంది సంధ్య? ఏడుస్తున్నావు? హే సంధ్య, ఇప్పుడు ఏమైంది? ఐఎమ్ సారీ. నువ్వు చెప్పింది నిజం. నేను ఇంకా ఆ ఊహల్లోనే ఉన్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి నేను అసలు ఆలోచించలేదు. ఇప్పుడు ఏమైందని? ఎవ్రీథింగ్ ఈజ్ రైట్